శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఇంత ఆలస్యంగా ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేస్తే గతంలో కనిపించినటువంటి అలకలు, ఆందోళనలు ఇప్పుడు ఆగ్రహాలుగా ఎందుకు మారిపోతున్నాయి? సీనియర్లను పక్కన ఎందుకు పెట్టారు? పొన్నాల లక్ష్మయ్య వీడిన తర్వాత పార్టీలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇతర సీనియర్లు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు, నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అనే విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ లిస్ట్ 55 మందితో అనౌన్స్ చేశారు. అందులో అసంతృప్తులు కానీ, పార్టీ సీనియర్లు కానీ, వీళ్ళకి ఎవరికి స్థానం లేకుండా సరికొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వడంలో కూడా డబ్బులు తీసుకున్నారు. 65 స్థానాల కోసం 600 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకున్నాడని వినిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఇప్పుడు ఒకటి, మీరు అడిగిన ప్రశ్నలోనే రేవంత్ రెడ్డి 600 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి అది ఆరోపణ. అది ఒకటి చూసింది లేదు, చేసింది లేదు. నిజంగా కూడా 600 కోట్లు ఇచ్చే పరిస్థితి, టికెట్లకు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అయితే పొన్నాల లక్ష్మి పోతూ పోతూ చేసిన వ్యాఖ్యలు కూడా ఉంటుందా? ఒకవేళ నిజంగానే 600 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఇస్తున్నాడు అంటే ఆ పార్టీ ఎంత బలంగా ఉందనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, అసలు సీట్లు ఎవరికి ఇచ్చారు, నిజంగా ఎవరు డబ్బులు ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళంతా మీరు అన్నారు 12 మంది బయట వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చారని. అందులో వాళ్ళు నిజంగా కూడా ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు, సీట్లు ఇచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళే 10 మందిని కొంటారు, 10 మందిని కొంటారు. కానీ ఇక్కడ నేనేమంటానంటే, రాజకీయాల్లో ఎన్నికలప్పుడు సీటు రానప్పుడు ఇటువంటి ఆరోపణలు చేస్తారు. పొన్నాల లక్ష్మి అనే ఆరోపణ చేసిన అనుకోండి. సపోజ్ పొన్నాల లక్ష్మికి ఏం తక్కువైంది? ఆయన రాజకీయాల్లో 45 ఏళ్ళు ఆయనే రాజకీయాలు చేసినప్పుడు 45 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మీరు వయసు మీద పడ్డ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తే అది నిజంగా అసలు ఏం, మీరు రాజకీయాలు ఎవరికి ఎట్లా ఆదర్శం? రేపు భవిష్యత్తు తరాలకు ఏం చూపిస్తున్నారు మీరు? అంటే ఏదైనా కానీ నాకు అవకాశం లేకుంటే పార్టీ మారడమేనా? సిద్ధాంతం ఏమీ ఉండవా? ఏవిగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఏమొద్దా? పొన్నాల లక్ష్మి 80 సంవత్సరాలు, ఇంక 80 సంవత్సరాల తర్వాత కూడా నాకు టికెట్ కావాలంటే మరి కొత్త వాళ్ళు రాకూడదా? అసలు మీకు ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ అలాంటప్పుడు టికెట్ రాకపోయినా కనీసం సముచిత స్థానం లేకుండా సముచిత స్థానం అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా? ఓ రాజ్యసభ చేయడానికి, ఓ ఎమ్మెల్సీ చేయడానికి, స్క్రీనింగ్ కమిటీయో ప్రచార కమిటీయో క్యాంపెయినింగ్ కోసం? వాస్తవానికి 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు పార్టీని నడిపిస్తున్న వాళ్ళకి ప్రోత్సాహం చేసి బుధం తట్టి నువ్వు ముందుకెళ్ళని అనాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పీసీసీ యంగ్ డైనమిక్గా ఆయన ముందుకెళ్తుంటే గోయడ్ మీరు ముందుకెళ్ళండి, మేము ఉన్నామని చెప్పి అడ్వైజ్ చేయాలి. మీరు అది చేయకుండా మీరే ఇంకా యంగ్ ఏదో 21 లెక్క మొత్తం నాకు 25 ఏళ్ళ లెక్క నాకు టికెట్ కావాలని మీరే అడిగితే మరి భవిష్యత్తు యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా ఏం కావాలి? వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని కొట్లాడాలి కదా. అసలు పొన్నాల లక్ష్మి చేసిందే అసలు నిజంగా కూడా అది కొంత ఇరిటేట్ రాజకీయాల్లో ఎవరికైనా. దాంతో పాటుగా ఆయన బీసీలకు సంబంధించి మాట్లాడారు, టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది అన్నారు, రెడ్డి కాంగ్రెస్గా మారిపోయింది అన్నారు. అండ్ ఇతర పార్టీలో బీసీ లీడర్లు గెలుస్తుంటే మన దగ్గర ఎందుకు గెలవట్లేదు? ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన లిస్టులో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చింది, అది ఓడిపోయే స్థానాలు. ఇక్కడ ఎంఐఎంకి ఎంత పట్టుందో అందరికీ తెలుసు. ఆ ప్లేసుల్లో బీసీలకు ఇచ్చారు అనేది ఉంది. ఇప్పుడు బీసీలకు వాళ్ళు 13 సీట్లు అనుకోండి. అందులో ఎంఐఎం ప్రాంతాల్లో 3 సీట్లు ఇచ్చారు, 7 సీట్లకు. సో 3 సీట్లు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకు ముస్లింలకు కూడా 3 సీట్లు ఇస్తారు కదా. ఎవరికోరు కదా టికెట్లు ఇవ్వాల్సిందే కదా. బీసీలకే ఇచ్చారు, ఇంకెవడ ఉన్నది బీసీలు వాడు ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కౌంట్కి వస్తుండొచ్చు 3 సీట్లు, మిగతా సీట్లు అయితే బయట ఇచ్చారు కదా. నేను ఏమంటే బీసీలకు సీట్లు ఎన్ని కావాలనే దాని మీద వాళ్ళ రైట్ వాళ్ళు అడగడం తప్పలేదు. ఎక్కడ ఎన్ని ఇచ్చారు ఏంటి అనే దాని మీద కౌంట్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ పొన్నాల లక్ష్మి, మీరు అన్నట్టు పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది రెడ్లకు ఇచ్చారు? ఈయన రెడ్లకు ఇవ్వలేదా టికెట్లు? రెడ్లకు టికెటే ఇవ్వలేదా పొన్నాల లక్ష్మి గారు? ఆయన కూడా ఇచ్చాడు కదా. ఆయన కూడా టికెట్ ఇచ్చినప్పుడు చాలా టికెట్లు పొన్నాల లక్ష్మి అమ్ముకున్నాడు అని అన్నారు. మరి పొన్నాల లక్ష్మి ఆ రోజు అమ్ముకున్నాడా? కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఆనాడు డిఎస్ మీద వచ్చింది, మన పొన్నాల మీద వచ్చింది, ఉత్తమ్ కుమార్ మీద వచ్చింది, రేవంత్ రెడ్డి మీద కూడా వస్తుంది. జనరల్గా అది జాతీయ పార్టీలో టికెట్లు అమ్ముకున్నారు అనేది వస్తుంది. రానోడు ఏం చేస్తాడండి, జనరల్గా అమ్ముకున్నారు అని అంటారు. ఇప్పుడు 55 మంది మొత్తం కొనుక్కున్నారా టికెట్లు?
మొత్తం కొనుక్కొనే తీసుకున్నారు హైకమాండ్ దగ్గర టికెట్లని. అయితే సీనియర్లకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మధు యాష్కితో పాటుగా పొన్నం ప్రభాకర్ అనే ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, వీళ్ళందరినీ పక్కన పెట్టారు, అసలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఎంపీలుగా ఉన్నటువంటి ముగ్గురు మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. పార్టీ సీనియర్లు ఉన్నారు, వంశీచంద్ర రెడ్డి దగ్గర నుంచి కొండా సురేఖ కావచ్చు, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అసలు ఇప్పటిదాకా? ఇప్పుడు కొండా సురేఖ గారికైనా, చిన్నారెడ్డి గారికైనా, మధు యాష్కి గారికైనా వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్లో వస్తుందని చెప్తున్నారు. రాదని ఎవరు అంటున్నారు? వస్తాయని అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. సో నేను ఇప్పుడు టికెట్లు ఏ ప్రాతిపదికన వాళ్ళు ఇస్తున్నారు అనే దాని మీద మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు గెలిపే ప్రాధాన్యత అని చెప్తున్నారు. పలానా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావును వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ 2 టికెట్లు ఎందుకు ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? అదేమన్నా రేవంత్ రెడ్డి చెప్తే ఇచ్చారా, లేకుంటే ఉత్తమ్ కుమార్ చెప్తే ఇచ్చారా, బట్టి విక్రమార్క చెప్తారా? వాళ్ళు పైన కూర్చొని సర్వేలు చేసి వినబిలిటీ ఇక్కడ మొత్తం సి కేటగిరీ అసలు గెలిచే పరిస్థితి లేదు, ఈ సీట్లు గెలిచేవాడు వస్తుందంటే మీరు ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఎందుకు తీసుకోరు? డెఫినెట్గా తీసుకుంటారు కదా. పార్టీ వినబిలిటీ కదా. అవతల పార్టీ ఎత్తుగాడు వేసినప్పుడు వీళ్ళు కూడా ఎత్తుగాడు వేస్తారు కదా. సో వీళ్ళకే లేదు వాళ్ళకే లేదు అనేది ప్రాధాన్యత కదా. సామాజిక వర్గ కూర్పు చేస్తూనే వినబిలిటీ ప్రయారిటీలో టికెట్లు ఇచ్చే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. అది దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇస్తే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది బీసీలకు అని చెప్పుకోవచ్చు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తుందా, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా అనేది చూడాలి. ఇంకా మొత్తం పూర్తి అనౌన్స్ చేస్తే ఎవరు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ బేసిస్లో మనం దీన్ని డిబేట్ చేసుకుంటే అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు బీఆర్ఎస్ కన్నా తక్కువ ఇస్తే వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదని మనం ఓపెన్గా చెప్పొచ్చు. సో వాళ్ళు ఇంకా లెట్సీ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద మనం చూడాలి, బీసీలకు ఏ విధంగా టికెట్ ఇస్తారనే దాన్ని. సపోజ్ ఇప్పుడు చూడండి, వంశీచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్లో అత్యున్నత బాడీలో మెంబర్, సిడబ్ల్యూసి మెంబర్ కల్వకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసి 2014 ఎమ్మెల్యే చేసి 2018లో మాత్రమే ఓడిపోయాడు. సో అటువంటి ఆయనకి టికెట్ నిరాకరించారంటే దాని అర్థం ఏంది? ఆయన అనుకుంటే టికెట్ వస్తుంది, ఆయన టికెట్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆపలేడు, ఉత్తమ్ కుమార్ ఆపలేడు, బట్టి విక్రమార్క ఆపలేడు. కానీ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కొత్త వారికి వాళ్ళు వస్తానంటున్నారు, తీసుకోవాలి. కసిరెడ్డి నారాయణ లాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ పార్టీలకు వస్తే రాజకీయంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది జిల్లాలో, ఆ మహబూబ్నగర్ జిల్లాలో. ఆ పర్సెప్షన్ క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగతా స్థానాల్లో గెలవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అక్కడ ఇంకో ఎమ్మెల్సీ కూడా వచ్చింది, దామోదర్ రెడ్డి. ఇట్లా 2 ఎమ్మెల్సీలు రావడం వల్ల ఒక పర్సెప్షన్ క్రియేట్ అయ్యి పార్టీ మొత్తానికి లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన సీటును త్యాగం చేసిండు. నిజంగా కూడా ఇవాళ తెలంగాణలో రాజకీయాలకు నిజంగా ఆదర్శంగా నిలిచిందంటే వంశీచంద్ర రెడ్డి. ఆయన వయసు మీద పడలేదే, ఈజ్ ఎ యంగ్ డైనమిక్ 40 ఇయర్స్లో ఉన్న అతను తన సీటును త్యాగం చేసిండు. ఆయన అనుకుంటే నిలబడవచ్చు, గెలిచే సత్తా కూడా ఉన్నది. దాన్ని త్యాగం చేసి ఆదర్శంగా నిలబడ్డారు. టికెట్ రాని వాళ్ళంతా కూడా ఆయనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణలో ఉందనేది నా యొక్క భావన. సో టికెట్ రానంత మాత్రం ఓడోడు ఏడుపులు పెడుతున్నారు, బొబ్బోలు పెడుతున్నారు. అరే ఎమ్మెల్యే కాకపోతే బతకరా ఈ భూమి మీద? చచ్చిపోతారా ఇక? వంశీచంద్ర రెడ్డి ముందు నుంచి లేడా? ఈజ్ ఏ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్. అయితే కానీ ఊరు ఎమ్మెల్యేలు కాకపోతే ఇక అయిపోయింది, లబ్బోతి పోయేవాడు ఏడుస్తున్నారండి. వారి ఘోరంగా ఉన్నది ఇది. తెలంగాణ ఫార్మేషన్ మీరు ఉన్నారు, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, నేను జర్నలిస్ట్గా ఉన్నాము. ఇక మనం ఎమ్మెల్యేలు కాదని ఏడదామా? కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉండి తెలంగాణ ఎనీ రాజకీయ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో జరుగుతలేదు ఈ చర్చ. ఈవెన్ బీఆర్ఎస్లో టికెట్ రాని కూడా బొట్టి దండాలు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళకి టికెట్ రాలేదని చెప్పి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. బీజేపీలో కొంతమంది, బీఆర్ఎస్లో కూడా ఏడిచారు కదా చాలామంది, టికెట్ రాక కన్నీళ్లు పెడుతున్నారు. అని ఏమో ఎమ్మెల్యేలు కాకపోతే ఇక మీరు చచ్చిపోతారా ఏంటి? లేవా మీరు ప్రజాసేవ అని దీనికి కూడా ట్యాగ్ లైన్ పెట్టారు. ఏమో ఎమ్మెల్యే కాకుండా కూడా సేవ చేయొచ్చు, చాలా రకరకాల సేవ చేయొచ్చు. అరే ఎమ్మెల్యే అనేది ఇంత స్వార్థపరమైన రాజకీయాలు ఎందుకు అవసరమా మీకు? వస్తే టికెట్ కోసం ప్రయత్నం చేయాలి, రాకుంటే రాలేదనుకోవాలి. కానీ దాంట్లో ఏమున్నది? నేను ఇంత ఖర్చు పెట్టినా కానీ నేను కోట్లు ఎవడు పెట్టమన్నారు ఆయన కోట్లు నిన్ను? ఆయన బీఆర్ఎస్లో నేను కోట్లు ఖర్చు పెట్టి అంటాడు, ఆయన బీజేపీలో నేను ఇప్పటికే 2 కోట్లు ఖర్చు పెట్టి అంటాడు, ఆయన కాంగ్రెస్లో ఇప్పటికే 3 కోట్లు ఖర్చు పెట్టి అంటాడు. ఎవడు పెట్టమన్నాడు? ఎందుకు పెడుతున్నారు మీరు? ఇదంతా మీ స్వార్థం కోసమే కదా, ఇది ప్రజలను ఉద్ధరించడానికా? మళ్ళీ ఏడుపులు బొబ్బొమ్మలు పెట్టి కన్నీళ్లు గాడుస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం టైంలో అధిష్టానాన్ని ధిక్కరించి స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేల మీదనే
వాళ్ళని పక్కకు తోసేసి వాళ్ళ మీద ఆందోళనకు దిగి వ్యతిరేకత చూపించినప్పటికి కూడా పోరాటం చేసినటువంటి లీడర్లు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది వాదన. వాళ్ళని బీసీలానా పక్కన పెట్టేయండి, లేకుంటే సీనియర్లు అనేది పక్కన పెట్టండి, బట్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాస్తవానికి కూడా మీరు రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్ళలో పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, మధుయాస్కి గౌడ్, వివేక్ అంటే బీజేపీలో వివేక్ గారు బీజేపీలో ఉన్నారనుకోండి, సుఖేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నారనుకోండి. అంటే నేను కల్లారా చూసిన వాళ్ళని నేను ఢిల్లీలో పనిచేసిన వాళ్ళని కల్లారా చూసినాం. సో వారికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వదు అని నేను అనుకోవట్లేదు. ఎవరికి ఇప్పుడున్న బలరాం నాయక్ గారు కానీ మధుయాస్కి గౌడ్ ఆల్రెడీ ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ. ప్రచార కమిటీ చైర్మన్ చేసింది, ఆయనకి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఇచ్చింది. ఆయన్నే కొంతమంది టికెట్లు ఇచ్చే అవకాశం, అంటే టికెట్లు అంటే ఆయన చేతికుండా ఇవ్వకపోతుంది కానీ సజెషన్ చేసే అవకాశం ఆయనకు ఉన్నది. ఆయన ఈవెందో స్క్రీనింగ్ కమిటీలో ఉన్నాడు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. సో కాబట్టి ఆయన్నే కొంతమందికి టికెట్లు ఇప్పించడానికి సజెషన్ చేసే అధికారం ఆయనకు ఉన్నది. బలరాం నాయక్ గారికి ఉన్నది అధికారం. సో పొన్నం ప్రభాకర్ గారు వీరందరికీ కూడా వీళ్ళని విస్మరిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ విస్మరిస్తే మాత్రం పార్టీ కొంచెం తప్పిదం చేసినట్టు అవుతుంది, ఇది డెఫినెట్లీ. కానీ వాళ్ళని విస్మరిస్తుందని అనుకున్నారు. ఆల్రెడీ ఇజన్ క్యాంపెయిన్ కమిటీ చేయడం పెద్ద పోస్టే. ఎమ్మెల్యే ఇస్తేనే, నేను ఇవ్వదని నేను అంటలేను, ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఇక ఇచ్చినట్టుగా పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు కదా. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అంతకన్నా పెద్దది. బహుశా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది, రాదని కాదు. కానీ చెప్తున్నాను, అదే ఎమ్మెల్యే రానంత మాత్రాన ఏదో భవిష్యత్తు అంతా ఖరాబ్ కాదు కదా. రేపు భవిష్యత్తులో వీళ్ళు ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు. ఇక్కడ ఏమున్నది, ఎమ్మెల్యే అయితే రాష్ట్ర మంత్రి, ఎంపీలు అయితే కేంద్ర మంత్రులు కూడా అవుతారు కదా. సో రకరకాలుగా పార్టీలో అవకాశం ఉంటుంది. ఇలా ఏది చెప్పినా ఇలా కల్వకుర్తి నుంచి వంశీచందర్ రెడ్డి గారు సిడబ్ల్యూసీ మెంబర్, వీళ్ళందరికన్నా పెద్ద పోస్టు. ఎవరందరికన్నా ఇప్పుడు వీళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత సిడబ్ల్యూసీ మెంబరే పెద్దది. వాస్తవానికి చెప్పిన ఒక దశలో ప్రోటోకాల్లో సిడబ్ల్యూసీ మెంబరే పెద్దది. ఇప్పుడు అటువంటి వారు కూడా టికెట్ రాకున్నా పర్వాలేదు, వచ్చిన ఆయనకు సహకరిస్తుండ్రు, కలిసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇది పార్టీని గెలిపించేందుకు పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉండే వాళ్ళు చేసే కార్యక్రమం. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి చిత్తశుద్ధితో కార్యక్రమం చేస్తారు. ఆ చిత్తశుద్ధి అందరికీ ఉంటే పార్టీ గెలిస్తే మీ ఫలాలు అందరికీ దక్కుతాయి కదా. అంటే ఫలాలు అంటే మీన్స్ పదవులు అందరికీ దక్కుతాయి కదా. ఇది ఆలోచన లేదు. ఓ టికెట్ రానంత వరకు లబోదిబో ఏడిసి వాడు ఈ పార్టీకి వెళ్ళిపోతాడు, వాడి మీద రాలేస్తాడు, వాడు 100 కోట్లు అంటాడు, వాడు 25 కోట్లు అంటాడు. రాళ్ళ కోట్లు అంటే ఊటికనే పార్టీకి టికెట్లు ఇచ్చి తీసుకోవడానికి. జనరల్గా ఇవి అది జనం నమ్మరండి. ఊరికనే ఈ టికెట్లు కొనుడు చేసుడు అని అంత ఈజీగా నమ్మరు. ఏదో ఆరోపణలు చేసిపోతారు. ఇప్పుడు పొన్నాల శివ లాంటి అంత ఏజ్లో ఆరోపణలు చేసిపోతే ఎట్లా చెప్పు, అన్ని పదవులు అనుభవించి దాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు చెప్పు. ఈయనకి ఈయన అవసరమా, ఈ రాజకీయాలకు ఈ టైంలో ఈయనకు అవసరమా అంటున్నారు అందరూ. కింద అడుగుతుంటే ఇదేదో పెద్ద నిర్ణయం గొప్ప. బీఆర్ఎస్ కూడా తప్పని చేసింది, అట్లా తీసుకోకూడదు. అయితే ఒక కులానికి ప్రాతినిధ్యం లేకుంటే ఒక టాల్ పర్సనాలిటీ అనేది ఉంటుంది కదా, కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేవాళ్ళు అనేది ఉంటుంది, ఒక సీనియారిటీని కన్సిడర్ చేస్తారు. గతంలో ఆయన చేసే పనులు అనేవి ఉంటాయి. ఒకటి చెప్తానండి, తెలంగాణలో కమ్యూనిటీని లీడ్ చేస్తున్నారు. ఇంకొక ఆయన రెడ్డి కమ్యూనిటీ ఇంకొక ఆయన లీడ్ చేస్తున్నాడు, లేకుంటే ఇంకో గౌడు ఇంకో కమ్యూనిటీని లీడ్ చేస్తున్నాను, కాపులు కమ్యూనిటీని లీడ్ చేస్తున్నాను. ఈ లెక్కల కమ్యూనిటీ ప్రకారం లీడ్ చేస్తే ఇలా కేసీఆర్ గారు 2 దఫాలుగా ముఖ్యమంత్రి ఉండరు. కేసీఆర్ గారు కమ్యూనిటీ ఎంత చిన్న కమ్యూనిటీ కదా. అంటే చిన్న కమ్యూనిటీ మీన్స్ జనాభా తక్కువ ఉన్న కమ్యూనిటీ కదా. పర్సెంటేజ్ తక్కువ 0.5. ఓకే అంటున్నారు, అది ఎంత ఉన్నదో నాకు తెలియదు. అందరూ 0.5 అంటే నేను అంటున్నా, వాళ్ళు నేను తక్కువ ఉన్నారని నేనేమో తక్కువ చేసి మాట్లాడట్లేదు. సో ఆ సామాజిక వర్గము తక్కువ జనాభా ఉన్నారు కదా. తక్కువ జనాభా ఉండి కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. కమ్యూనిటీ బేసిస్లోనే రాజకీయాలు నడుస్తాయి అనుకుంటే తప్పు. నేను ఏమనంటే కమ్యూనిటీ బేసిస్లోనే రాజకీయాలు నడిచేటట్టు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రాదు. ఓకే మొదటిసారి ఏమో ఆయన ఉద్యమం చేసి పోరాటం చేసిండు కాబట్టి ఒకసారి ఇచ్చారు అనుకున్నాం. 2వ సారి ఎట్లా వచ్చాడు? మీరు 2 సార్లు కూడా ఫస్ట్ సారి ఆయన అధికారంలో ఉన్నా కూడా తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు, మంత్రులు వీళ్ళే ఉన్నారు, వీళ్ళే కుటుంబం అని అన్నారు కదా. మరి 2వ సారి ఎట్లా గెలిచారు? అదే సామాజిక వర్గం అధికారం ఉంది, అదే సామాజిక వర్గం అంతా 2 సార్లు ఎట్లా వచ్చారు వాళ్ళు? రాజకీయాలలో కులం ఆధారంగా రంగంలోకి దిగితే ఎవరు గెలవాడు? రెడ్డైనా గెలవడు, వెలమైనా గెలవడు, కోమటైనా గెలవడు, కమ్మైనా గెలవరు, బీసీలు ఎవరైనా గెలవరు, బీసీ అయినా గెలవరు, దళిత. కుల బేసిస్లో రాజకీయాల్లోకి వెళ్తే వినబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో ఎవరు నిలబడ్డా ఎమ్మెల్యే పరిధి అయినా మొత్తం ఓవరాల్గా పార్టీ అయినా తన గెలవడానికి పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి. తాను ఏం చేయబోతున్నో ప్రజలకు తన పర్సెప్షన్ క్రియేట్ చేసి ప్రజల ఆమోదంతోనే అందరి ప్రజల ఆమోదంతోనే
ఈ రాజకీయ పదవులు పొందగలుగుతారు. లేకుంటే ఇవాళ కేసీఆర్ గారు కమ్యూనిటీ ప్రకారం చూస్తే ఈయన 2 సార్లు ఉండడు, పార్టీ ఉండకూడదు కదా అట్లయితే. సో ఏదైనా వినబిలిటీ మీద పోవాలి. సామాజిక న్యాయం అనేది కూడా ఇంపార్టెంట్, దానికి కాదంటే చేసుకుంటూ పోవాలి. అదే రకంగా అంటే మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి రెడ్లకు 40 ఇచ్చింది, మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు రెడ్లకు 40? 11 సీట్లు వెలుమలకు ఇచ్చారు, ఎట్లా ఇచ్చిండు మరి ఆయన? సో కాబట్టి కులాల ఆధారంగానే రాజకీయాల కన్నా కూడా బీసీలకు టికెట్లు ఎట్లా అనేది సాధ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. అది దానికోసం కొట్లాడాలి. ఎట్లా కొట్లాడాలి? పార్టీ హైకమాండ్ దగ్గర రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఒప్పించి డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన సీట్లు తీసుకోవాలి. గెలిచే స్థానాల్లో తీసుకోవాలి, ఓడిపోయే స్థానాల్లో ఎందుకు, గెలిచే స్థానాల్లో తీసుకోవాలి. ఆ ఫైట్ చేసే అధికారం ఉంది కదా, వీళ్ళందరూ పెద్ద లీడర్లే కదా, పోయి తెచ్చుకోవాలి. గెలిచే స్థానాల కోసమే ఫైట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ లాబీయింగ్ ఉంది, లేకుంటే డిఫరెంట్ పవర్ సెంటర్లు, గ్రూపులు అనేది ఉన్నాయి. అధిష్టానాన్ని రీచ్ అవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి రీచ్ అవ్వాలి? యాక్చువల్గా అధిష్టానానికి తెలియదు. అధిష్టానం రీచ్ కాకుండానే బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ అయ్యారా? అధిష్టానం రీచ్ కాకుండానే మధ్యాస్కి గారు ప్రచార కమిటీ చైర్మన్ అయ్యారా? వర్కింగ్ ప్రెసిడెంట్లు అయ్యారా? సో దీన్ని ఏం చేయాలంటే పకడ్బందీగా ఒకవేళ సామాజికంగా బలపడాలి అనుకున్నప్పుడు వీళ్ళే ఇంటర్నల్గా ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకొని ఈ నియోజకవర్గాల్లో మనం బలంగా ఉంటాం, దీన్ని బేస్ చేసుకొని మనం బలంగా ఉంటామని ఐడెంటిఫై చేసుకొని, నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసుకొని రంగంలోకి దిగితే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకు 50 సీట్లు ఇవ్వాల్సిందే. 50 సీట్లు జనాభా కుల సామాజిక వర్గాల ప్రాతిపదికన వస్తే 50 సీట్లకు పైన ఇవ్వాలి. జనాభా వాళ్ళు సగం ఉన్నారు, సగం ఉన్నప్పుడు సగం సీట్లు ఇవ్వాలి. అది ఏ రాజకీయ పార్టీ ఇస్తలేదు. అందుకోసమే కదా ఇలా బీసీ జనగణన జరగాలి. జనగణన జరిగితే ఈ రిజర్వేషన్లు వస్తే వాళ్ళకు నిజంగా కూడా అప్పుడు బీసీ రిజర్వేషన్ పొలిటికల్గా వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ న్యాయం జరగదు. ఇదే కొట్లాట ఉంటుంది. ఇది దీనికోసం ప్రధానంగా దీనికోసం డిమాండ్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తున్నారో అప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. అప్పుడు డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలు బీసీలనే పెట్టాలి ఆ నియోజకవర్గాల్లో, అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కొట్లాట ఇట్లనే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సరి అయిన న్యాయం చేయదనేది నా యొక్క అభిప్రాయం. సో అలాంటప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్లో పెట్టుకున్నారు, కుటుంబానికి ఒకటే టికెట్ అనుకున్నప్పుడు దాన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చినట్టే కదా ఈసారి? డెఫినెట్లీ ఎగ్జామ్షన్ ఇచ్చినట్టే. వాళ్ళు కుటుంబానికి ఉండని అంటే దాంట్లో ఇంకోటి కూడా పెట్టారు ఏంటి, 5 సంవత్సరాలు పని చేస్తే కుటుంబంలో ఇద్దరికి ఇచ్చుకోవచ్చు అనేది. ఈ కుటుంబం అని ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారు నిలబడరు అనే అంశం కాంగ్రెస్లో చర్చకు వస్తుంది. వాస్తవానికి కూడా ఉత్తమ్ పద్మావతి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే. సో ఆమె ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్ వాళ్ళకి ఏం పని చేయదు. కానీ ఇలా మైనంపల్లి హనుమంతరావు గారిది 2 టికెట్లు తీసుకున్నారు. అదే జానారెడ్డి గారు కూడా 2 టికెట్లు అడుగుతున్నాడు. పాపం 2 కొడుకుల కోసం టికెట్లు అడుగుతారు. ఒక కొడుకుకే టికెట్ ఇప్పించుకోగలిగిండు, ఇంకో కొడుకు కోసం ఎట్లా అని కొంత ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్యలో ఖచ్చితంగా తమ్మునికి ఇచ్చినప్పుడు అన్నకి ఇవ్వకపోతే ఉంటుంది కదా లొల్లి. అది 2 అన్నదమ్ములకు ఉండవచ్చు, కానీ కుటుంబంలో రకరకాలుగా ఉంటాయి కదా. సో ఆ ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నట్టుంది నాకు తెలిసి. ఫోర్మెన్ కమిటీ జానారెడ్డి ఆయనకే ఇచ్చారు. వీళ్ళందరి సమస్యలన్నీ పరిష్కరించమని చెప్పి ఆయనకే ఇచ్చారు. సో ఆయన కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. సో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి వాళ్ళు ఇవ్వడానికి కారణం అయితే ఒక రీజన్ కనపడ్డది. అదే ఒకటి రీజన్, గెలవలేని స్థానాల్లో ఉన్నవి. సర్వే ప్రకారం మనం అసలే గెలవం. ఈడ మన పరిస్థితి 3rd ప్లేస్లో ఉన్నాము. ఇది ఫస్ట్ ప్లేస్. వాళ్ళు తీసుకొస్తే ఫస్ట్ ప్లేస్కు 2 వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు ఈ 2 సీట్లు గెలుస్తున్నప్పుడు అవకాశం కూడా అప్పుడు వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాన్ని కొంత ఓబే చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా సైలైన్ చేసుకున్న 2 సీట్లు మనకు అదనంగా వస్తాయి. రేపు ఇవే 2 సీట్లతో మన ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏముంది, ప్రభుత్వం ఏర్పాటుకు 1 సీటు కూడా అవసరమే కదా. సో రేపు అవే అవసరపడవచ్చు. సో అది ఆలోచించి వాళ్ళు టికెట్ ఇచ్చింటారు అనేది మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.